సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టినటువంటి ఉద్యమంలో దీని వెనక పెద్ద ఎత్తున ఒక ఉగ్ర కుట్ర దాగి ఉంది అన్నటువంటి విషయాన్ని అధికారులు గుర్తించడం జరిగింది. ఈ విదేశీయులకు సంబంధించినటువంటి ఉగ్రవాదులు ఈ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని ఈ ఉద్యమంలో పెద్ద ఎత్తున ఒక పేలుళ్లకు పాల్పడాలనేటువంటి ఉద్దేశాన్ని ఒక్కసారిగా ఈ కుట్రను భగ్నం చేశారు నిఘా వర్గాలు. పంజాబ్లోని పాకిస్తాన్ గూఢాచార సంస్థ ISI మద్దతుతో పనిచేస్తున్న 2 టెర్రర్ మాడ్యూళ్లను పంజాబ్ పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసులో 4 బాలురుతో కలిపి మొత్తం 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద 3 నుంచి 4 వరకు అక్రమ పిస్టోళ్లు, అలాగే 4 పెట్రోల్ బాటిల్ బాంబులు, 9 తూటాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్తో దేశ భద్రతకు ముప్పుగా మారే పెద్ద కుట్రను పోలీసులు ముందుగానే అడ్డుకున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ వెల్లడించిన వివరాల ప్రకారం విదేశాల్లో ఉన్న ISI హ్యాండ్లర్స్ సోషల్ మీడియా, ఆన్లైన్ కమ్యూనికేషన్ ద్వారా స్థానిక యువకులను ప్రలోభపెట్టి ఉగ్రవాద కార్యకలాపాల వైపు మళ్లిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దర్యాప్తులో అత్యంత కీలకంగా బయటపడిన విషయం ఏంటంటే ఇటీవల ఢిల్లీలో విద్యార్థుల ఆందోళన జరిగిన సమయంలో జంతర్ మంతర్ వద్ద దాడి చేయాలనే కుట్ర కూడా ఈ మాడ్యూల్ పన్నినట్లు వెల్లడైంది. మొదటి టెర్రర్ మాడ్యూల్ రాజాసాన్సీ ప్రాంతంలో బయటపడింది. ఇందులో సుఖ్మన్ సింగ్తో పాటు 3 బాలురు ఉన్నారు. విచారణలో సుఖ్మన్ సింగ్ పాకిస్తాన్లో ఉన్న ISI హ్యాండ్లర్స్తో నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు అంగీకరించినట్లుగా పోలీసులు చెప్తున్నారు. అతడికి వచ్చిన ఆదేశాల మేరకు తన సహచరులతో కలిసి ఢిల్లీకి వెళ్ళి జంతర్ మంతర్ వద్ద దాడి చేయాలని పెద్ద ఎత్తున ప్లాన్ చేసినట్లు వెల్లడించారు. అయితే ఢిల్లీలో అప్పటికే భారీ సంఖ్యలో సెక్యూరిటీ ఫోర్సెస్ మోహరించడంతో పాటు కట్టుదిట్టమైన భద్రత ఉండడంతో ఆ కుట్రను అమలు చేయలేకపోయారని, అనంతరం అందరూ తిరిగి పంజాబ్కు వచ్చేశారని పోలీసులు తెలిపారు. దర్యాప్తులో మరో కీలకమైన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఈ దాడికి అవసరమైన ఆయుధాలు, పేలుడు పదార్థాలను ఉత్తరప్రదేశ్కు చెందిన ఒక వ్యక్తి అందించాల్సి ఉన్నట్లు విచారణలో తేలింది. అయితే భద్రతా ఏర్పాట్లు కఠినంగా ఉండడంతో మొత్తం ప్లాన్ విఫలమైందని అధికారులు చెబుతున్నారు. అంతేకాదు నిందితులకు పంజాబ్లోని పోలీస్ స్టేషన్లు, పోలీసు భవనాలు, పోలీస్ సిబ్బంది కదలికలపై రెక్కి కూడా నిర్వహించే బాధ్యత కూడా అప్పగించినట్లు ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఇదిలా ఉండగా ఇటీవల రైల్వే పట్టాల సమీపంలో అనుమానాస్పదంగా ఏర్పాటు చేసిన CC కెమెరాల కేసు దర్యాప్తులో 2వ టెర్రర్ మాడ్యూల్ బయటపడింది. నిందితులు రైల్వే ట్రాకుల వద్ద అమర్చిన కెమెరాల ద్వారా రికార్డ్ చేసిన వీడియోలను విదేశాల్లో ఉన్న ISI హ్యాండ్లర్స్కు పంపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో తరణ్ తారన్కు చెందిన వంశే కుమార్, అన్మోల్ సింగ్ అలియాస్ సాహిల్, అమృత్సర్కు చెందిన హర్మన్ సింగ్ అలియాస్ హమ్ము, సుఖ్దేవ్ సింగ్, సుఖ్మన్ సింగ్తో పాటు 4 బాలుర్ని పోలీసులు అరెస్టు చేశారు. అమృత్సర్ పోలీస్ కమిషనర్ గుర్ప్రీత్ సింగ్ బుల్లర్ తెలిపిన వివరాల ప్రకారం విశ్వసనీయ సమాచారంతో వంశ్ కుమార్ను అతని సహచరుడితో కలిసి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారి వద్ద ఒక దేశీ బోర్ పిస్టల్తో పాటు 3 తూటాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే దర్యాప్తులో మరో సంచలన విషయం కూడా బయటపడింది. రైల్వే పట్టాల వద్ద CC కెమెరాలు ఏర్పాటు చేసేందుకు జరిగిన ఆర్థిక లావాదేవీలు అమృత్సర్ సెంట్రల్ జైల్లో ఉన్న సుఖ్దేవ్ సింగ్ తన పేటిఎం ఖాతా ద్వారా నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ లావాదేవీలన్నీ జైలులోనే ఉన్న సహ ఖైదీ హర్మన్ సింగ్ సూచనల మేరకు జరిగినట్లు వెల్లడించారు. దీంతో ఇప్పటికే ఇతర కేసుల్లో జైలులో ఉన్న సుఖ్దేవ్ సింగ్, హర్మన్ సింగ్లను ప్రొడక్షన్ వారెంట్పై కోర్టు అనుమతితో బయటకు తీసుకువచ్చి ఈ కేసులో అధికారికంగా అరెస్టు చేశారు. ప్రస్తుతం ఇద్దరిని పోలీసులు కస్టడీలోకి తీసుకొని మరింత లోతుగా విచారణను కొనసాగిస్తున్నారు. ఈ 2 టెర్రర్ మాడ్యూళ్లను ఛేదించడం ద్వారా దేశ భద్రతకు పెను ముప్పుగా మారే కుట్రను ముందుగానే అడ్డుకోగలిగామని, విదేశాల్లో ఉన్న ISI హ్యాండ్లర్స్తో సంబంధాలు కలిగిన మరి కొందరిపై కూడా నిఘా కొనసాగుతోందని, ఈ కేసులో ఇంకా మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని పంజాబ్ పోలీసులు వెల్లడించారు. పెద్ద ఎత్తున
ఢిల్లీలో జరిగినటువంటి జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టినటువంటి ఈ ఉద్యమం వెనక ఉగ్రవాదులు పెద్ద ఎత్తున పేలుళ్ళు చేయాలనేటువంటి కుట్రను పంజాబ్ పోలీసులు ఎట్టకేలకు బయటపెట్టారు. ఒకవేళ ఈ ఉగ్రవాదులు అక్కడ సెక్యూరిటీ తక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అనుకున్నటువంటి ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసి ఉంటే ఇవాళ దేశ రాజధానిలో విద్యార్థులు చేపట్టినటువంటి ఈ ఉద్యమంలో జరగరాని హింస జరిగి ఉంటే ఇవాళ దేశవ్యాప్తంగా ఈ అల్లర్లు మరింత తీవ్రతమై దేశంలో ఒక విచ్ఛిన్నం సృష్టించేటువంటి కుట్ర బయటపడిందని చెప్పాలి. మొత్తం మీద పంజాబ్ పోలీసులు దీని వెనుకున్నటువంటి మాస్టర్ ప్లాన్ను ఛేదించి దేశంలో అల్లర్లు జరగకుండా ఆపారని చెప్పవచ్చు. మీకేమనిపిస్తుంది? నీట్ పేపర్ లీక్పై కేంద్ర మంత్రి రాజీనామాపై విద్యార్థులు చేపట్టినటువంటి ఈ ఉద్యమాన్ని అడ్డు పెట్టుకొని దేశంలో మరిన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ఢిల్లీలో బాంబులు పేల్చి మొత్తం దేశాన్ని కలవరపరచాలని అనుకున్నటువంటి ఈ ఉగ్రవాదులు కుట్రను పోలీసులు భగ్నం చేశారు. మీకేమనిపిస్తుంది? దీనిపై ఉగ్రవాదులు ముఖ్యంగా మన దేశంపై ఇలాంటి విద్యార్థుల ఉద్యమాన్ని అడ్డు పెట్టుకొని ఇక్కడ మన దేశాన్ని మరింత హింసకు గురి చేయాలనుకున్నటువంటి వీరిని ఏం చేయాలంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి.